ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 1వ తేదీ శనివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 1వ తేదీ శనివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు కోరుకున్న విధంగా మీ ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంతో శుభప్రదమైన రోజుగా ఈ రోజు అయితే మీకు ఉండబోతుంది. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా చక్కటి విజయాలను పొందడం, పనులలో చక్కటి లాభాన్ని పొందడం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా కలిసి రావటం, చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో, అంటే మీరు ఏ రకంగా కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చక్కటి శుభప్రదంగా కూడా ఉంటుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణింపు అనే దాన్ని చూడగలుగుతారు. అంటే మీరు ఏది చేస్తున్నా కూడా దానిలో అక్కడే ఉండిపోకుండా చక్కగా రాణించగలుగుతారండి. రాణింపు అనేది ఉంటుంది. అది కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుంది. సమయానికల్లా మీరు అన్ని పనులలోనూ కూడా ఆర్థికంగా, డబ్బు పరంగా మీరు చక్కగా సమయానికల్లా డబ్బును చేతి నిండా సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కుటుంబ సభ్యులంతా కూడా మీకు అనుకూలంగా ఉండటం, అంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వారు మీకు అనుకూలంగా ఉండటం, వారి యొక్క నిర్ణయాలను మీకు తెలియచేయటం, మీరు చేసే ప్రతి పనికి కూడా వారు మద్దతును తెలియచేయటం, వారు ప్రతి విషయంలోనూ కూడా మీకు అండగా ఉండటం మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే చికాకులు కానీ, చిక్కు సమస్యలను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు మీకు ఉపశమనం అనేది లభిస్తుందండి. అంటే వాటికి తాలూకా ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏ విధంగా బయటపడాలి, ఏ విధంగా వాటికి ఒక సమస్యలకు పరిష్కారం కావాలి అని మీరు కోరుకుంటున్నారో ఆ దిశగా మీకు కొంతవరకు మేలు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వచ్చే వాతావరణం అయితే ఉంటుంది. ఇంకా మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మీదే పై చేయిగా ఉంటుందండి. అంటే సహజంగానే మీరు చక్కగా అందరి మనసులను గెలుచుకునే వ్యక్తిత్వంతో ఉంటారు. ఎవరిని కూడా మీ మాటల ద్వారా కానీ, మీ పనుల ద్వారా కానీ, మీ చేతల ద్వారా కానీ నొప్పించే మనస్తత్వం కాదు మీది. కాబట్టి మీరు ప్రతి పని చేస్తున్నప్పుడు కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయి అందరి సహాయ సహకారాలు పొంది ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్న వారికి ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా ఆ వృత్తులలో మీరు కలిసి రావటం కానీ, ఆ వృత్తులలో చక్కగా మీరు ఆదాయాన్ని సంపాదించుకోవటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా ఈరోజు మీరు మీ చేతుల మీదుగా ఎవరికైనా దాన ధర్మాలు చేయటం కానీ, లేకపోతే ఆపదలో ఉన్నవారికి మీ వంతుగా ఏదైనా సహాయం చేయటం కానీ, మిమ్మల్ని మేలుకోరి వచ్చి, అంటే మిమ్మల్ని మీ ద్వారా సహాయం ఆర్జించి వచ్చిన వారికి కాదనకుండా మీ చేతనైనంత వరకు ఏదైనా సహాయం చేయటం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఎందువలనంటే వారు మీ వద్ద మేలు పొంది వారి సమస్య నుండి బయటపడగలుగుతారు. చక్కగా అది కూడా మీకు ఎంతో మనశ్శాంతిని, ప్రశాంతతను కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ముఖ్యంగా బాధ్యతతో కూడిన వాతావరణాన్ని అయితే మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు బాధ్యతగా ఆలోచించడం, ఇది నా బాధ్యత, ఇది ఏదైతే ఒప్పుకున్నానో దాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తాను, వాటిని సకాలంలో ప్రతి పనిని నిర్వర్తిస్తాను, నా బాధ్యతలకు నేను కట్టుబడి ఉంటాను అని ఇట్లాంటి ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు. అన్ని విధాలుగా కూడా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళి మీ బాధ్యతగా వాటిని ముగించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. గృహానికి సంబంధించిన కొన్ని వస్తువులను కొనుగోలు చేయటం కానీ, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ ఇట్లాంటివి కూడా చేయగలుగుతారండి. ఎవరైనా బంగారాన్ని, అంటే స్వర్ణాన్ని కొనుగోలు చేయాలి అని కోరికతో ఉన్నవారికి ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఆ దిశగా కూడా కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలించి చక్కగా మీరు కోరుకున్న విధంగా కొనుగోలునైతే చేయగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే చిన్నపాటి ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా, అంటే సహజంగా ఇది ఉంటుందండి. పనిలో ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు దానికి ఏం పెద్దపీట వేయరు.
సహజంగానే ప్రతి కార్యకలాపాల్లోనూ ఉంటుంది అన్నట్లుగా దానిని పక్కకు పెట్టి మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా పెద్దల యొక్క సలహాలను ప్రతి విషయంలోనూ తీసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలును చేకూర్చబోతుంది. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు కానీ, మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి ఆశీస్సులు కానీ మీకు అన్ని విషయాలలోనూ కూడా విజయం చేకూర్చే విధంగా ఉండబోతున్నాయండి. చక్కగా అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే మీ ఎదుగుదలని చూసి వారవలేని వారు ఎవరైనా ఉంటే అట్లాంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రతి అవకాశాన్ని కూడా మీరు చేజిక్కించుకొని అన్నింటినీ కూడా చేతిలో పట్టుకొని మరి ముందుకు వెళ్ళగలుగుతారు. అంత ఆలోచించి ప్రతి విషయంలోనూ కూడా మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల విజయాలు మీ వెన్నంటే ఉంటాయండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభప్రదమైన రోజుగా మీ రోజైతే ఉండబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కాసింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే మీరు మీ విద్య పట్ల చూపించగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, లేదా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వాటిలో కానీ మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ యొక్క ఏదైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా బాధ్యతగా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకుని అనుకున్న సమయానికల్లా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెద్దల సమక్షంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకొని మరి మీరు పెట్టుబడులు పెట్టుకోగలుగుతారండి. అది కూడా మీకు లాభాలను ఇచ్చే విధంగా ఉంటుంది. గతంలో తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు చక్కబెట్టగలుగుతారు. అన్ని విధాలుగా కూడా లాభదాయకంగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా మీ యొక్క స్థానాన్ని పొందే అవకాశాన్ని ఇస్తాయి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే నిరుద్యోగస్తులకు కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. చక్కటి లాభాలతో వ్యాపారాన్ని అయితే ఎంతో సంతోషంగా నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో దాన్ని పొందగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని రోజునైతే ఎంతో సంతోషంగా శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో లాభాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కానీ మీ శ్రేయోభిలాషులు కానీ వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు పొందగలుగుతారు. అన్ని విధంగా లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు పనిభారం అనేది ఉంటుందండి. అయినప్పటికీ మీరు దానికి పెద్ద పీట వేయకుండా మీ పనులన్నిటినీ కూడా చక్కగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా మీరు కొంతవరకు మీరు మీ మనసుకు నచ్చిన విధంగా సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం కాసింత విశ్రాంతి తీసుకోవటం మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఈరోజు ఇవ్వబోతుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా చకచక యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని పోటీతత్వంతో ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. లాభాలను తెచ్చిపెట్టే విధంగా మీరు ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా వాటిని అమలుపరిచి చక్కగా లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, వైవాహిక బంధంలో ఉన్నవారి విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ బంధంలో మీరు మరింతగా ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడువాదోడుగా ఉండటం, మీకు సలహాలను ఇవ్వటం, భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఇద్దరూ కలిసి వేసుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అందరి సమక్షంలోనూ తీసుకుని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకుని దానిని 10 మంది మేలు కోసం మీరు అమలుపరచగలుగుతారు. అదే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈరోజు మీకైతే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణంలో మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.